ఇలా చూసారా, మునగాకు సూప్, డ్రమ్స్టిక్ లీఫ్ సూప్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఇవాళ నేను మన ఛానల్లో టేస్టీ అండ్ హెల్దీ సూప్ షేర్ చేస్తున్నాను. అది డ్రమ్స్టిక్ లీవ్ సూప్, మునగాకు సూప్. వారానికి 3 నుంచి 4 సార్లు ఈ సూప్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్లకు ఈ సూప్ చాలా ఉపయోగపడుతుంది. ఈ విధానంలో చేస్తే టేస్టీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. పగటి వేళల్లో అంటే పొద్దున 10 నుంచి సాయంత్రం 4 లోపల వరకు ఈ సూప్ తీసుకోవడం మంచిది. లంచ్ ముందు కానీ ఈ సూప్ తీసుకోవడం మంచిది. ఎందుకు ఆలస్యం, క్విక్గా, ఈజీగా, టేస్టీగా మన డ్రమ్స్టిక్ లీవ్స్ సూప్ తయారు చేసుకుందాం. వచ్చేసేయండి. ముందుగా గ్యాస్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని అందులో కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. తర్వాత 2 హ్యాండ్ఫుల్ మునగాకు ఇందులో వేసుకుంటున్నాను. ఆ తర్వాత కాస్త ఉప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఉప్పుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని చక్కగా ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మునగాకు చాలా చక్కగా ఉడికిపోయింది. సో దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక పాన్ పెట్టుకుని అందులో 2 నుంచి 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 నుంచి 2 ఎండుమిరపలు వేసుకోవాలి. అవి కాస్త దూరగా వేగగానే అందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 4 రెమ్మల కరివేపాకును వేసుకుంటున్నాను. సో కరివేపాకు వేసుకుని ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న మునగాకును వేసుకోవాలి. మునగాకు వేసుకుని చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పచ్చిమిరప కూడా 2గా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, ఇక్కడ నేను ఒక ఆనియన్ తీసుకున్నాను. ఒక ఆనియన్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఆనియన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టొమాటోని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకున్నాను. సో ఇప్పుడు టొమాటో ముక్కలు, ఆనియన్, ఆకు అంత చక్కగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటూ దీన్ని కూడా కాసేపు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో పొట్టు తీసిన 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బల్ని కాస్త లైట్గా దంచి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం అంటే మిరప్పొడి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/4 కప్ ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని వేసుకుంటున్నాను. ఈ కందిపప్పుని ముందుగానే ఉడికించి రెడీగా పెట్టుకున్నాను. దీన్ని కూడా చక్కగా మిక్స్ చేసి ఒక 1/2 నిమిషం పాటు దీన్ని అన్నిటితో కలిపి వండుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకున్నాను. ఉప్పు వేసుకుని ఆ తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను దాదాపు 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేశాను. వాటర్ కూడా యాడ్ చేసుకుని అన్నీ చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కాసేపు ఉడకబెట్టుకుందాం. అంటే ఇది చక్కగా ఉడికి ఒక మంచి బాయిల్ వచ్చే వరకు మనం దీన్ని ఉడకబెట్టుకుందాం. కాసేపు ఉడకబెట్టుకున్న తర్వాత ఒక మంచి బాయిల్ వచ్చిన తర్వాత ఇలా చూసారా, మన వేడి వేడి మునగాకు సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం.
ఇలా బౌల్‌లో సర్వ్ చేసుకున్న తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు మిరియాల పొడి చల్లుకొని, అంటే మన రుచికి తగ్గట్టుగా మిరియాల పొడి చల్లుకొని వేడివేడిగా తీసుకుందాం. అంతే అండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే టేస్టీ, హెల్తీ డ్రమ్‌స్టిక్ లీవ్స్ సూప్, మునగాకు సూప్ రెడీ అయిపోయింది. మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్తారా? ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.